సర్దుకొని పనికి పోవాలి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. డే రొటీన్ అనుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వరకు నా పనులు ఎలా ఉంటాయి అన్నది చూపిస్తాను. మార్నింగ్ లేవగానే ముందైతే బయటికి తీసుకెళ్ళాలండి. ఇదే ఒక పెద్ద కార్యక్రమం అన్నిటికంటే. ఇంకా ఇవి బయటికి వెళ్ళి వచ్చేస్తే ముందు ఒక పని అయిపోతుంది నాకు. ముందైతే కొంచెం జీడిపప్పు వేయించి తీసుకున్నాక నెయ్యిలో ఇక కొంచెం మనం ఎంత చేద్దాం అనుకుంటే అంత సేమియా కొలత ప్రకారం అయితే 1కి 4 నుంచి 5 పడుతుందండి. అంటే ఒక బౌల్ సేమియా తీసుకున్నాం అనుకోండి, బౌల్ అయినా గ్లాస్ అయినా, దానికి 4 రెట్లు కానీ 5 రెట్లు కానీ పాలు. వాటర్ అయితే నేను అసలు ఏం పోయినండి కొంచెం కూడా. ఇంకా ముందు సేమియాని ప్రాపర్గా జీడిపప్పు ఉండిపోయినట్టుంది. నా కెమెరా అడ్డం ఉంటుంది ఇక్కడ. ఇంకా మంచిగా వేయించుకోవాలి కంటిన్యూస్గా తిప్పుతూ. ఇది ఆల్రెడీ వేడెక్కిపోతుంది, ఇత్తడిది కదండి, కొంచెం వేడి ఉంటుంది. ఒకవేళ గ్యాస్ మరీ లో ఫ్లేమ్లో కొంతమందికి పెట్టుకోవడానికి అవ్వదు. అలా ఉంటే కనుక ఒక 2 minutes గ్యాస్ ఆఫ్ చేసుకుని ఫ్లేమ్ ఇది పాత్ర వేడి తగ్గినాక మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కంటిన్యూస్గా తిప్పుతూ వేయించుకుంటే చక్కగా సమానంగా వేగుతుంది. మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక పక్కనే పాలు పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా చల్లటి పాలు పోసకంటే కాసిన పాలు పోసుకుంటే తొందరగా అవుతుంది. రెండోది నాకైతే అంటే రోస్టెడ్ సేమియా కూడా వస్తుంది కానివ్వండి, నాకు ఇట్లా నెయ్యిలో వేయించితేనే బాగున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. పక్కనే కాగబెట్టుకున్న పాలు రాత్రి మార్కెట్ నుంచి పూలు తెచ్చుకున్నానండి. అయితే ఏంటంటే కొంచెం మనం ఇలా కవర్లో ఉంచి పెట్టేసే కంటే ఇలా బాక్స్లో పెట్టుకున్నామంటే వారం రోజులున్నా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కనుక ఇక మన మొక్కలకే నెమ్మదిగా పూలు వస్తాయి. ఇప్పుడు వరకు అయితే అసలు బాగాలేవు, మొక్కలన్నీ కూడా పూలు లేకోకుండా అట్లా ఉన్నాయి. నేను ఒకసారి తెచ్చుకుంటాను ఎప్పుడన్నా. కొంచెం అయినా కూడా వారానికి ఒక 1/4 kg 1/2 kg అలా తెచ్చి పెట్టుకుంటే కొంచెం నిండుగా ఉంటాయి. మన పూలు చెట్లకు ఉంటే నాకు ఇష్టం అనమాట. కొన్ని అవి కోస్తాను కానీ ఇలా అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. సాటర్డే రోజు అట్లా నాకు కొంచెం ఫ్రైడే సాటర్డే అలా నిండుగా పెడితే ఇష్టం అనమాట. ఇంకా ఇలా కొంచెం కాడలు తీసి పెట్టుకోవాలి. కాడలు తీసి పెట్టుకుంటే ఇంకా మంచిది. పటానికి పెట్టాలంటే కొన్ని కాడలు ఉంచుకొని మిగిలినటువన్నిటివి కాడలు తీసేసి ఇలా పైన కింద పేపర్ వేసి పెట్టుకుంటే చక్కగా ఎన్ని రోజులు ఉన్న పూలు 10 రోజులు ఉన్నా కానీ అసలు ఏమీ పాడవ్వండి. కాడలు తీసేసి అంటే ఎక్కడన్నా పిచ్చి పువ్వులు ఇలాంటి ఆకులు ఇలాంటివన్నీ తీసేసి అప్పుడు పెట్టుకోవాలి. ఇలా కొన్ని కాడలు ఉంచుకొని పెట్టుకుంటే పటాలకు పెట్టాలంటే కనుక అవి పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి చక్కగా సర్ది పెట్టేసుకున్నాను కాడలు తీసేసి. ఇటు సైడ్వి మాత్రం కొన్ని నాకు పైన మందిరంలో ఒకటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కనుక ఇంకా దానికి మట్టికి కొన్ని మామూలుగా ఉంచుకున్నాను. ఇంకా పైన కూడా ఒక పేపర్ వేసి పెట్టుకుంటే చక్కగా పువ్వులు అనేవి పాడవకుండా ఉంటాయండి. టిష్యూలు అట్లా ఏం అవసరం లేదు. మనకెటు న్యూస్ పేపర్స్ వస్తాయి కనుక న్యూస్ పేపర్ వేసినా సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకుని పైన పూజకి కూడా విడిగా బుట్ట సర్దేసుకుంటున్నాను. సేమియా కూడా మంచిగా ఉడికిపోయిందండి. మనం ఈ పనులన్నీ చేసుకునే లోపల నేను బెల్లం కూడా తరిగి పెట్టేసుకున్నాను. కొంచెం యాలకుల పొడి వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ముందు బెల్లం వేస్తున్నాను కనుక ముందు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసేసుకుని
గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. తరిగి పెట్టుకున్న బెల్లం పౌడర్ ఉంటే పౌడర్ అయినా పర్లేదు, అలా వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మనం వెంటనే కదిలించుకోకుండా అసలు ఏమీ ఇరగకుండా ఉంటుంది. ఇదిగోండి పూజ అయితే అంతా అయిపోయింది. చామంతి పూలు అవి పెట్టుకొని చేస్తే మంచిగా అనిపిస్తుంది నాకైతే, అందుకని చెప్పి ఇలా పూజ చేసుకున్నానండి. పూజ నాకైతే మాత్రం ఒక రకమైన ప్రశాంతత అనేది ఉంటుంది. మీకు కూడా అంతే అనిపిస్తుందా అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈరోజైతే అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇది బ్రెడ్ టోస్ట్ చేశానండి. బ్రెడ్ టోస్ట్ దాంతోపాటు ప్రసాదానికి సేమియా చేశాను కదా అది. ఇంకా దాంతో టిఫిన్ సెక్షన్ కూడా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత కూరకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆలు గోబీ వండుతున్నాను అనమాట. కాలీఫ్లవర్కి మనకి ఎక్కువ పేస్ట్ వస్తుంది కనుక స్ప్రేయింగ్ ఎక్కువ జరుగుతుందండి. కొంచెం కల్లుప్పును అలాగే కొద్దిగా వెనిగర్ వేసుకున్న నీళ్ళల్లో వేస్తే మనకు ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. పచ్చిమిర్చి కూడా అంతేనండి, మనం మార్కెట్లోంచి తెచ్చుకోగానే అలాగే కడుక్కుని అప్పుడు శుభ్రంగా ఆరబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇవి చక్కగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకుని ఈ నీళ్ళల్లోకి వేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. నూనె వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కినాక ఆవాలును జీలకర్ర అండి. ఇంకా ఇందులో ఏమి పోపు దినుసులు వేయాల్సిన పని లేదు. అవి చిటపటమన్నాక వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వెల్లుల్లిపాయలు చక్కగా పొట్టు తీసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. అవి వేగినాకండి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక 4 పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఈ లోపల మనం ఆలు గోబీ చేస్తున్నాం కనుక దానిలోకి ఆలు కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఉల్లిపాయ బాగా వేగాల్సిన పని ఏం లేదండి, పచ్చివాసన పోతే చాలు. దానిలోకి మనము కట్ చేసుకున్న ఆలు, నేను ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ కోసం ఇక్కడ చిన్నవి 4 ఆలు తీసుకున్నానండి. అంటే ఒక 1/2 కేజీ పైన ఉంటాయి, 1/2 కేజీ పైన 1/2 కేజీ లోపల ఉంటాయి. కొంచెం మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఆగనివ్వాలి. చూసారు ఎంత చక్కగా అయిందో సేమియా, అస్సలు ఎరగదండి. ఆ బెల్లం అట్లా వేసుకుంటే అస్సలు ఎరగదు. అంటే కొంచెం ఆలు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదండి శుభ్రంగా, అవి వెనిగర్ వాటర్లోంచి తీసినాక మళ్ళీ ఒకసారి మంచినీళ్ళలో కూడా కడుక్కోవాలి. కడిగినాక ఇవి వేసేసుకొని చక్కగా కొంచెం వేగినాక అప్పుడు ఉప్పు వేయాలండి. మూత పెట్టేస్తే ఒకసారి కదిపేసి ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది. ముక్క కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారము యాక్చువల్గా ఇవి పచ్చికారమేనండి, సైలస్ కిచెన్ది. ఇంకా దీనికి కూరకారం చేసుకోవాలి. నాకు టైం సరిపోలే, నిండుకుంది. ఇప్పుడు పొద్దున్న వదిలే ఈవినింగ్ చేద్దామని ఇంకా అట్లా పోస్ట్పోన్ చేశాను. అలాగే కొంచెం ఇదిగోండి, ఇది ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడికాయ పొడి, కొంచెం ఒక 1/2 స్పూన్ అన్నమాట అంతే. ఇది ఇంట్లో చేసిన ధనియాలు గరం మసాలా అన్నీ వేసి చేస్తాం కదండి, ఇంట్లో చేసిన గరం మసాలా. ఇంకా ఏమీ ధనియాల పొడి ఏం విడిగా వేయవసరం లేదు, అన్నీ అందులోనే ఉంటాయి. ఇంకా అంతే కలిపేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా చిన్నగా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టేసి చక్కగా వస్తుంది. ఇది రోటీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా, జొన్న రొట్టెలోకి, దేనిలోకైనా బాగుంటుంది. కొంచెం అన్నీ చల్లేసి మూత పెట్టేస్తే చక్కగా అయిపోతుందండి. ఇదిగోండి కూర అయితే అయిపోయింది. చూసారా ఇట్లా ఉంది చక్కగా. మనకి రోటీలో కూడా చాలా బాగుంటుందండి. అసలు పుల్కాల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. చపాతీ కంటే పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ మజ్జిగ చారు చేస్తాను నేను. ఈ లోపల మజ్జిగ చారుకి ఇంకా రెసిపీ ఏం షూట్ చేయలేదండి. వంట అయితే అయిపోయింది, ఇంకా బయలుదేరాలి క్యారేజీలు కట్టుకుని. సో పని అంతా అయిపోయిందండి. కాసేపు వంట అంతా అయిపోయి మొత్తం పూజ తినడం అంతా అయిపోయి నాకైతే కాసేపు అలా నడుము వాల్చుతాను. కాసేపు పడుకున్నాక ఇంకప్పుడు షాప్కి వెళ్ళడానికి
లంచ్ ప్రిపరేషన్ అనమాట. అంటే లంచ్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోతా. ఒకవేళ నేను వెళ్ళకపోయినా కానీ రోజు షాప్కి వెళ్ళని రోజు అయితే మా వారికి మాత్రం పంపిస్తాను. విడివిడిగా బాక్సులు కాదండి, ఇట్లా పట్టుకెళ్ళిపోయి అక్కడ ప్లేట్లో తినడమే ఇష్టం నాకు. అంటే ప్లేట్లో తింటేనే తిన్నట్టు ఉంటుంది ఏంటో. దీంతో పాటు సాయంత్రానికి ఒకవేళ పుల్కా చేశాను అనుకోండి, అప్పుడు కూర సరిపోదు అనుకుంటే ఏదైనా కొంచెం ఎగ్ బుజ్జి అట్లా చేసేస్తాను, సరిపోతుంది. ఇదే 2 పూటలకైతే సరిపోదు. అదండి, ఇంకా లంచ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని పట్టుకెళ్ళిపోతాను. బుట్ట సర్దుకొని పనికి పోవాలి. రెండు కూరలు ఉండాలి. రెండో కూర లేదు కనుక గోంగూర పచ్చడి. ఇలా ఉంటుంది అనమాట నా పనులు. హడావుడి ఏముండదు కానీ నా పనులు ఇలా ఉంటాయి. సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.